ఒక జపనీస్ తత్వశాస్త్రం ప్రకారము అసంపూర్ణంగా ఉన్నప్పటి విషయమైనప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి అని చెప్పే ఒక పదమే వాబి సాబి అంటాం. ఇక్కడ ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే కియోటో అనేటటువంటి ఊరు లోపల మాసాకి అనేటటువంటి ఒక కుండలు తయారు చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి కుండలు తయారు చేయడం అని చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి తయారు చేస్తాడంట. కానీ ఒక కుండ తయారు చేసినప్పుడు కొద్దిగా ఆ కుండ మిస్టేక్ అయిందంట, దాన్ని తీసి పడేసిండు. కానీ చేస్తూ ఉంటే ఒక కుండ పర్ఫెక్ట్ వచ్చిందంట, చాలా బాగా వచ్చిందంట. దాన్ని తీసుకొని బాగా తయారు చేసి దాన్ని ఉపయోగిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఒకసారి పలిగిపోయిందని చెప్పేసి దాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలో పడేయడానికి పోతుంటే ఆయన గురువు ఒకావా అనేటైనా వచ్చేసి అడుగుతున్నాడు, ఏం పడేస్తున్నావు చెత్తబుట్టలు అంటే, ఇట్లా నేను కుండ తయారు చేసిన, నాకు పర్ఫెక్షన్ అంటే ఇష్టము, కానీ ఇది పలిగిపోయింది అందుకే పడేస్తున్నా అంటే, అది కాదు, ప్రతి వస్తువు లోపల కూడా ఒక బ్యూటీ ఉంటుంది, ఒక అందం ఉంటుంది అని చెప్పేసి పలిగిపోయిన కుండను తీసుకొని ఆ తునకాలు తీసుకొని దాన్ని ఒక అతక పెడతాడంట. బంగారము సంబంధించినటువంటి అతకబెట్టేటటువంటి విషయంతో అతకబెడితే, ఆ లేపనంతో అతకబెడితే అది మరింత అందంగా తయారైందంట ఆ కుండ. అప్పుడు ఆ గురువు గారు ఆ శిష్యునికి చెప్తారంట, ప్రతిదీ కూడా ప్రకృతిలో ఒక బ్యూటీ ఉంటుంది ప్రతి దానిలో, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నిజ జీవితానికి మనం దీన్ని అప్లై చేసుకున్నట్లయితే మనం చాలామంది ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాం, మన లోపల ఆ లోపం ఉన్నది, వాడు అట్లా వీడు ఇట్లా అని చెప్పేసి 100 రకాల లక్షణాలలో ఒక 90 రకాల లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఒక 10 లక్షణాలు లేకపోతే వాడిని ఫ్రెండ్గా రిజెక్ట్ చేస్తాం. ఏదన్నా ఒక్క లక్షణం లేకపోతే వాడిని రిజెక్ట్ చేస్తాం. అంటే తర్వాత ఏదైనా వ్యక్తి స్పీచ్ మాట్లాడినా కూడా 100 మాటలు మాట్లాడి ఏదన్నా ఒక్క మాట ఏదైనా తప్పుగా మాట్లాడితే వాడు అదే ఎట్లా మాట్లాడినని చెప్పేసి దాన్నే పట్టుకొని కూర్చుంటాం. ఇక ఒక వ్యక్తి కూడా డెవలప్ అంటే చిన్నతనం నుంచి ముసలిలాగా మారినప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ తను ఫీల్ అవుతాడు, అరే నా ఏజ్ తగ్గుతుంది, నా ఏజ్ పెరుగుతుంది చెప్పేసి ఫీల్ కావద్దు. ఎందుకు ఏజ్ పెరుగుతుంది అంటే నీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, నీకు అనుభవం పెరుగుతుంది, నీ దగ్గర చాలా నాలెడ్జ్ పెరుగుతుంది అయినా అట్లా అర్థం, అట్లా పాజిటివ్గా పోవాలి అంతే తప్ప ఏజ్ పెరుగుతుందని చెప్పేసి నెగిటివ్గా పోవద్దు. అంటే 100 మాట్లాడినప్పుడు నేను 99 మాటలు కరెక్టే మాట్లాడినా కదా అని చెప్పేసి అట్లా పాజిటివ్గా పోవాలి. ఒక్క మాట నెగిటివ్ మాట్లాడని చెప్పేసి ఆ నెగిటివ్ వైపు పోవద్దు. అంటే ఏది కూడా పరిపూర్ణత అనేది ఎక్కడ ఉండదు. నీ ఫ్రెండ్ లోపల, మీ అమ్మ లోపల, మీ నాయన లోపల, మీ అన్న లోపల, మీ కుటుంబం లోపల, సమస్త ప్రకృతి లోపల, సమస్త ప్రపంచం లోపల పర్ఫెక్షనిజము, పరిపూర్ణత అనేది ఎక్కడ లభించదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న లోపం ఉంటుంది. ఆ లోపాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ లోపాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసి ముందుకు పోవాలి అని చెప్పేసి మనకు వాబి సాబి అనేటటువంటి ఒక జపనీస్ తత్వశాస్త్రం ప్రకారము జపనీస్ పదము వాబి సాబి అనేది చెప్తుంది. మనం ఎగ్జాంపుల్ రాస్తే కూడా చాలా సబ్జెక్టులలో ఫెయిల్ అవుతూ ఉంటాం, చాలా సబ్జెక్టులలో పాస్ అవుతూ ఉంటాం. ఫెయిల్ అయినామని చెప్పేసి కునిగిపోవద్దు, పాస్ అయినామని చెప్పేసి ఉప్పొంగిపోవద్దు. ఏది ఎట్లా ఉంటే అట్లా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన భగవద్గీతలో చెప్తారు కదా, భయము కలిగినప్పుడు వాడు దుఃఖించని వాడు, సుఖము కలిగినప్పుడు వాడు వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి. స్థితప్రజ్ఞ అంటే మంచి జరిగిందని చెప్పేసి ఉప్పొంగిపోడు, చెడు జరిగిందని చెప్పేసి కురింగిపోడు. ఎటు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా, ఏది ఎట్లా ఉంటే అట్లా, అసంపూర్ణంగా ఉంటే అసంపూర్ణంగా, సంపూర్ణంగా ఉంటే సంపూర్ణంగా, ఎట్లా ఉంటే అట్లా దాన్నే యాజ్ ఇట్ ఈజ్ స్వీకరించి ఆ స్వీకరించిన విషయాన్ని నిజ జీవితంలో అప్లై చేసి నడవడమే వాబి సాబి అంటే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వాబి సాబి అనేటటువంటి ఒక టెక్నిక్ని, జపనీస్ టెక్నిక్ని ఫాలో అయ్యేటటువంటి యువకుల సంఖ్య, వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని మనం ఇండియన్ కాన్సెప్ట్ ప్రకారం చెప్పాలంటే ఎంత చెట్టుకు అంతే గాలి, ఎంత పిండికి అంతే రొట్టె అన్నట్ల ఏ విషయం ఎట్లా ఉంటుందో అని అట్లనే స్వీకరించు, నీ యాక్చువల్ లైఫ్ ఎట్లుంటుందో అట్లనే జీవించు అని చెప్పేసి హంగు ఆర్భాటాలకు పోవద్దు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, కల్పితాలుగా జోడించి చెప్పొద్దు. యాజ్ ఇట్ ఈజ్ నువ్వు నువ్వెంతో బయటికి అంతే చూపించు. నీ దగ్గర లేని డబ్బులు ఉన్నాయని చెప్పేసి ప్రకటితం చేయకు. నీ దగ్గర డబ్బులు లేకున్నా కానీ అమ్మాయి పెళ్ళికి అప్పులు చేసి మరి పెళ్ళిళ్ళు చేయొద్దు. నీ దగ్గర డబ్బులు లేకున్నా సరే కానీ ఉన్నదన్నట్లు గొప్పలకు ఓకు అని చెప్పేసినటువంటి చాలా రకాల ఉదాహరణలు ఈ వాబి సాబి అనేటటువంటి టెక్నిక్లో మనకు కనిపిస్తున్నాయి. అందుకే వాబి సాబి టెక్నిక్ చుట్టూనే ఇప్పుడు ప్రపంచం మొత్తము ఫాలో అవుతున్నారు. రాను రాను వాబి సాబి టెక్నిక్ వైపు ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే
గొప్పలకు పోవద్దు, హంగులకు పోవద్దు, లేనిది ఉన్నట్లు చెప్పుకోవద్దు, ఉన్నది లేనట్లు చెప్పుకోవద్దు, ఏ పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడొద్దు, నెగిటివిటీ వైపు పోవద్దు. ఈ విధంగా ఏ విషయం ఎట్లా ఉంటే అట్లా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడము అనేటటువంటి చెప్పే విషయాన్నే వాబీ సాబీ అంటాం. ఈ విషయం, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, కొత్తగా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను.